అందరూ గమనిస్తున్నారు. ఈరోజు మేము ఇంటింటికి ప్రచారానికి వెళ్తా ఉంటే చాలా మంది ఒక ఒక ముసలాయన అయితే మీరు రావద్దు మా దగ్గరికి అన్నాడు. ఎందుకు రాకూడదు అన్నాం. ఎందుకు రాకూడదంటే మేము అడిగాము. వై అంటే లేదు నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చి 4 రోజులు అయింది. నాకు అమూల్య హాస్పిటల్లో నాకు చేశారు ఆపరేషన్. ఏదైతే సూట్ బూట్ వేసుకున్న వాళ్ళకి ఇస్తున్నారు ట్రీట్మెంట్, అదే ట్రీట్మెంట్ మాకు ఇస్తున్నారు ఆరోగ్యశ్రీలో. ఈ రోజు నేను బతికున్నానంటే ఆరోగ్యశ్రీ మూలంగా బతికున్నాను. కాబట్టి మీరు అడగొద్దు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, నేను వేసేదే జగనన్నకి అన్నారు. అంటే ఈ సంక్షేమ పథకాల ఎఫెక్ట్ చూడండి మీరు. ఎక్కడ పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికి ఒకటే ట్రీట్మెంట్ ఏ ప్రభుత్వంలో వచ్చింది. పేద పిల్లలు ఇవాళ ఇంగ్లీష్ చదువుకోవాలా వద్దా? పేదవారి పిల్లలు ఇవాళ అమెరికాకు వెళ్ళి మరి విదేశీ విద్య అభ్యసించాలా లేదా? ఓన్లీ ధనికుల పిల్లలే చేయాలా చెప్పండి? మనకు పేద జర్నలిస్ట్ పిల్లవాడు చదవకూడదా? మరి ఈరోజు 100% మనకు మంచి యూనివర్సిటీలో వస్తే 100% ఫీజు మనకు రీఎంబర్స్మెంట్ చేస్తా ఉన్నారు. ₹1,00,00,000 జాబ్ కార్డ్ హోల్డర్ ఎవరైతే పిడుగురాలలో ఉందో ఆమె కూతురికి హార్వర్డ్లో వస్తే 1,10,00,000 ఇచ్చారు మరి ప్రభుత్వం. ఇలాంటివన్నీ మరి జాబ్ కార్డ్ హోల్డర్ అమ్మాయి చదువుకోకూడదా అమెరికాలో? ఇలాంటివన్నీ ఓన్లీ మనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే వచ్చాయి. మరి ఇలాంటి పథకాలకు వీటన్నిటికి ఆకర్షితులై ఈరోజు మనతో జాయిన్ అయిన మరి ఈశ్వరయ్య గారు, అరుణ్ గారు ఇద్దరు కూడా వాళ్ళ అభిప్రాయాలని మీకు వెల్లడిస్తారు.